నిజమైన ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు, ఆరోగ్యం, స్థలం మాత్రమే కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే దేవునితో సంబంధం, ఆత్మీయ శాంతి, పాపం నుండి విమోచనం, నిత్య జీవపు ఆశ. ఈ విషయాలను బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవుని సమక్షంలో జీవించడం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం ప్రకారం దేవుని మాట వినేవా ఆశీర్వదించబడతారు. పాపము నుండి విమోచనం, మన పాపములు క్షమించబడటం గొప్ప ఆశీర్వాదం. ఇది యేసుక్రీస్తు ద్వారా లభిస్తుంది. హృదయ శాంతి. లోకంలో ఉన్న సంతోషం తాత్కాలికం, దేవుడిచ్చే శాంతి శాశ్వతం. యోహాను 14:27, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆశీర్వాదం ఎలా పొందాలి? దేవుని వెదకాలి. కీర్తనలు గ్రంథము, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించేవాడు ఆశీర్వదించబడతాడు. దేవుని మాటకు విధేయత చూపించడం మన కర్తవ్యం. అది మన జీవితాలను మార్చేస్తుంది, ఆశీర్వాదాలను తెస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ముందుగా దేవుని రాజ్యాన్ని వెదకండి. విశ్వాసంతో జీవించడం అంటే కనిపించని దేవుని ప్రణాళికను నమ్మడం. విశ్వాసం ద్వారా మనం దైవిక శక్తిని పొందుతాము. దేవునిపై నమ్మకం పెట్టుకోవాలి. ప్రార్థన జీవితం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన విశ్వాసాన్ని ఇతరులకు చూపించే మార్గం. ఈ ప్రతి ఒక్కరిని ప్రేమతో కలుసుకోండి. ప్రేమ జీవితం ఆశీర్వాద జీవితం. ఇచ్చే హృదయం ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. నిజమైన ఆశీర్వాదం యొక్క లక్షణాలు ఏమిటంటే, అది ఆధ్యాత్మికంగా మనల్ని దేవుని మాలపురిస్తుంది. అంతరంగ శాంతి, దేవుని దగ్గరగా ఉండటం, ఇదే మన జీవితంలో నిజమైన శాంతికి మార్గం. భయం లేని జీవితం, నిత్య జీవ ఆశ. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు ఉన్నవాడు ఆశీర్వదించబడినవాడు కావచ్చు, కానీ దేవుని కలిగి ఉన్నవాడు నిజంగా ఆశీర్వదించబడినవాడు. ప్రియ స్నేహితులారా, డబ్బును దొంగలు దొంగిల్లవచ్చు, కానీ దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు ఉన్న చోట కలిమిలో కూడా ఆశీర్వాదం కలదు. ఇట్టి మాటలను దేవుడు దీవించునుగాక. లేదని నిరాశ చెందకు, దేవుడు ఉన్నాడని సంతోషించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.